హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ హెవెన్. ఈరోజు మనం మ్యాంగో కేక్ చేయబోతున్నాము. చాలా టేస్టీగా ఉండే కేక్ ఇది, చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. మనం ఒక సింపుల్ డిజైన్లో మ్యాంగో కేక్ ట్రై చేసి చూద్దాము. ఒక మామిడి పండు తీసుకుంటున్నాను. మంచిగా పండిని తీసుకోవాలి. ఒక పెద్ద మామిడికాయ తీసుకుంటే సరిపోతుంది. కొంచెం లైట్గా పులుపు కూడా ఉండేదైతే టేస్ట్ బాగుంటుంది. ఇదంతా స్కిన్ తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం మంచిగా గ్రైండ్ చేసిన తర్వాత మనం అది ఫ్రై పాన్లోకి వేసుకోవాలి. మొత్తం గ్రైండ్ చేసిన తర్వాత దానిలోకి 1 టీ స్పూన్ దాకా లెమన్ జ్యూస్ వేసుకోవాలి. అరకప్పు దాకా షుగర్ వేస్తున్నాను. షుగర్ అనేది మన మామిడి పండుది స్వీట్ బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే అరకప్పు వేసుకొని కలిపిన తర్వాత అంటే కొంచెం ఉడిగేటప్పుడు బాగా మెల్ట్ అయిపోతుంది కదా, అప్పుడు మనం చూసేటప్పుడు తెలిసిద్ది టేస్ట్. కావాలంటే అప్పుడు ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలాగ మంచిగా బాయిల్ అవుతుంది. ఒక 5 మినిట్స్ దాకా ఉడకనివ్వాలి. దానిలోకి ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పు, ఒక 2 పించి చాలు. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి 1/4 కప్పు దాకా షుగరు, 4 ఎగ్స్ వేస్తున్నాను. అది ఒకసారి మంచిగా మిక్స్ చేసిన తర్వాత స్లో స్పీడ్ మీద ఒక 1 మినిట్, అలాగే ఫుల్ స్పీడ్ మీద ఒక 3-4 మినిట్స్ బీట్ చేసేటప్పుడు ఎగ్ మంచి ఫ్రోతీగా అవుతుంది. మంచి ఫ్రోతీగా అయిన తర్వాత మనం ఇలా చూసేటప్పుడు రిబన్ షేప్లో పడుతూ ఉండదు. అలాగ అయిన తర్వాత దానిలోకి ఒక 2 పించి దాకా సాల్ట్, 1 టీ స్పూన్ దాకా వానిలా ఎసెన్స్, 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా, పావు కప్పు దాకా సన్ఫ్లవర్ ఆయిల్. వెజిటబుల్ ఆయిల్ ఏదైనా వాడుకోవచ్చు, కానీ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే దానికి స్మెల్ ఏమి ఉండదు. మనం రెడీ చేసి పెట్టిన మ్యాంగో ప్యూరీ మంచిగా చల్లారిన తర్వాత దీనిలోకి వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ దాకా వేస్తున్నాను. తర్వాత ఒక్కసారి బీట్ చేసుకోవాలి. ఓవర్ బీటింగ్ చేయొద్దు. ఇలాగా మంచిగా మిక్స్ అయిన తర్వాత నేను బీట్ చేయట్లేదు, జస్ట్ బీటర్తోనే మిక్స్ చేస్తున్నాను. 1 కప్పు దాకా మైదా పిండి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బీట్ చేయట్లేదు, దాంతో మిక్స్ చేస్తే తొందరగా మిక్స్ అవుతుంది, మంచిగా కలిసిద్ది. అందుకని కొంచెం మైదా పిండి వేసుకొని మిక్స్ చేస్తున్నాను. దానిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా మిల్క్ కూడా వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే లైట్గా గోరువెచ్చగా ఉండే మిల్కే వాడుకోవాలి. మనం మైదా పిండి వేసే కొద్దీ థిక్నెస్ ఎక్కువ అయితే మనం మిల్క్ వాడుకోవాలి. కొంచెం మిల్క్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. 2-3 టేబుల్ స్పూన్ దాకా వాడుకోవచ్చు మనకి అవసరం బట్టి. మన కేక్ టిన్ రెడీ అయిన తర్వాత లాస్ట్లో మనం కేక్ టిన్లోకి వేసే ముందు 1 టీ స్పూన్ దాకా లెమన్ జ్యూస్ కూడా ఈ బ్యాటర్లోకి వేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టిన కేక్ టిన్లోకి కేక్ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 8 ఇంచ్ది కేక్ టిన్ తీసుకున్నాను. బటర్ పేపర్తో లైన్ చేసిన తర్వాత దానిలోకి కేక్ బ్యాటర్ని మార్చాను. బటర్ పేపర్ లేకపోతే జస్ట్ ఆయిల్తో గ్రీస్ చేసిన తర్వాత కొంచెం మైదా పౌడర్ని డస్ట్ చేస్తే చాలు, మంచిగానే కేక్ పర్ఫెక్ట్గా ఊడి వచ్చింది. స్టవ్ ఆన్ చేసిన తర్వాత మన అల్యూమినియం వెసల్ని ఒక 5 మినిట్స్ దాకా ప్రీహీట్ చేసిన తర్వాత దానిలోకి ఒక స్టాండ్ పెట్టేసుకోవాలి. స్టాండ్ పెట్టుకొని దాని మీద మన కేక్ టిన్ని పెట్టుకోవాలి. స్టాండ్ లేకపోతే ఏదైనా మామూలు ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టిన తర్వాత ఒక 25 మినిట్స్ తర్వాత నేను ఒకసారి చూశాను. 35 మినిట్స్ తర్వాత మన కేక్ రెడీ అయిపోయిందా లేదా అని నేను ప్రిక్ చేసి చూడబోతున్నాను. ఇది మన కేక్ టెస్టర్ తీసుకున్నాం కదా, దాంతోనే ట్రై చేసి చూస్తున్నాను. ఇలా ప్రిక్ చేసి చూసేటప్పుడు టెక్స్చర్ క్లియర్గా వచ్చిందనుకో, అప్పుడు కేక్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత కేక్ని డీమోల్డ్ చేసుకోవాలి. కేక్కి కావాల్సిన క్రీమ్ని కూడా విప్ చేసి తీసుకోవాలి. నేను 1.5 కప్పు దాకా క్రీమ్ తీసుకున్నాను. విప్పింగ్ క్రీమే ఇది, దాంట్లో షుగర్ ఏం యాడ్ చేయట్లేదు, దానికి లైట్గా షుగర్ ఉంటుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మంచిగా విప్ అవుతుంది. అప్పుడు తర్వాత పక్కన పెట్టేసి మన కేక్ని లేయర్ చేసేసుకోవాలి.
ఒక కేక్ బోర్డు పెట్టేసుకొని దాని మీద పెట్టుకొని కేక్ని లేయర్ చేయబోతున్నాను. చాక లేకపోతే థ్రెడ్తో అయినా కట్ చేసుకోవచ్చు. మనం కేక్ వీడియోస్లో అలాగా కూడా కట్ చేయడం చూపించాము. ఇలాగా 3 లేయర్లుగా కట్ చేస్తున్నాను. చాలా సాఫ్ట్గా వచ్చింది కేకు. ఇది షుగర్ సిరప్. 1 కప్పు వాటర్లో 1/2 కప్పు షుగర్ వేసుకొని మంచిగా బౌల్ చేశాను. దాంట్లోకి 1 పించు కూడా సాల్ట్ వేసుకోవాలి. మంచిగా బాయిల్ అయిన తర్వాత చల్లారించిన తర్వాత కేక్ని సోక్ చేసుకోవాలి. ఒక లేయర్ మంచిగా సోక్ చేసిన తర్వాత దాని మీదకి విప్పింగ్ క్రీమ్ వేసుకోవాలి. ఇది ఒక లేయర్ వేసిన తర్వాత దాని మీదకి మనం రెడీ చేసి పెట్టిన మ్యాంగో ప్యూరీ ఉంది కదా, అది వేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ఉంది సరిపోతుంది. నెక్స్ట్ లేయర్ ఇలాగే పెట్టేస్తున్నాను. తర్వాత షుగర్ సిరప్లో సోక్ చేసిన తర్వాత మళ్ళీ మ్యాంగో ప్యూరీ అలాగే విప్పింగ్ క్రీమ్ వేసుకొని నెక్స్ట్ లేయర్ని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇది లెవెల్ చేసుకోవచ్చు. పైన అంతా లెవెల్ చేసిన తర్వాత సైడ్ కూడా లెవెల్ చేసుకొని మంచిగా షేప్ చేసుకోవచ్చు. కేక్ స్టాండ్ మంచిగా రొటేట్ అయితే కేక్ పని తొందరగా అయిపోతుంది. పైన కూడా నేను ATM కార్డుతోనే లెవెల్ చేస్తున్నాను. మనకి ఈ కేక్ టూల్స్ ఏమీ లేకపోయినా కూడా కేక్ మంచిగా చేసుకోవచ్చు. కొంచెం మంచిగా షేప్ అయిన తర్వాత ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకొని దాంట్లోకి క్రీమ్ని ఫిల్ చేసుకోవాలి. నేను ఒక నోసులు వేస్తున్నాను. ఈ షేప్లో ఉండే నోసులు ఒకటి తీసుకొని పైపింగ్ బ్యాగ్లో వేసుకొని తర్వాత మనం క్రీమ్ని ఫిల్ చేసుకోవాలి. కేక్కి డిజైన్ అనేది మన ఇష్టానికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలాగా డిజైన్స్ వేస్తున్నాను. చాలా సింపుల్గానే కేకు చేస్తున్నాను. పైన ఒక లేయరు కింద ఒక లేయరుగా డిజైన్ వేసేస్తున్నాను. తర్వాత మనం రెడీ చేసి పెట్టిన మ్యాంగో ప్యూరీ మిగిలేది ఉంది కదా, పైన ఫిల్ చేసేస్తున్నాం మొత్తం. ఇలాగ ఒక్కసారి లెవెల్ చేసేస్తే నీట్గా ఉండదు. పైన సిల్వర్ కలర్ పేర్స్ కూడా వేసేస్తున్నాను. కొంచెం మామిడి పండు ముక్కలతో ఇలాగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి ఒక 2-3 చెర్రీస్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది. చాలా సింపుల్గా మన మ్యాంగో కేకు రెడీ అయిపోయింది. మామిడి పండు సీజన్ అయిపోయే ముందు చాలా టేస్టీగా ఉండే మ్యాంగో కేక్ని అందరూ ట్రై చేసి చూడండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.